చేసి జేజీ హ్యాపీ తీసుకో గోధుమ నూక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టమాటా కర్రీ అయితే వండేసాను అనమాట. సో ఇంకా పాలన్నీ ఇరిపేసాను అనమాట. అయితే ఈ బరువు పెట్టి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో పావు వంత అయితే ఇప్పుడు వండుతున్నాను. వరకు బటర్ ఏమి అమ్మదు, ఫ్రెష్గానే ఉంటుంది. సో మెత్తగా సూపర్గా ఉన్నాయి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఈరోజు అయితే మండే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఎందుకు ఏడుస్తావు? అన్నిటికీ ఎందుకు ఏడుస్తున్నా? చెవులను అయితే పెట్టుకోవాలి. నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. సో చెవు నొప్పిగా ఉంది, హెవీ ఇయర్ రింగ్స్ పెట్టాను అని చెప్పేసి నైట్ తీసేసాను అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ గోల్డ్వి పెట్టేసుకోవాలి. ఇది చేసేసుకున్న తర్వాత టిఫిన్ అనమాట. చాలా రోజుల తర్వాత గోధుమ ఉప్మా అయితే చేస్తున్నా. ఇది వేడివేడిగా చేసుకొని తింటేనే బాగుంటుంది. అందుకోసం మా ఆయన కరెక్ట్గా డ్యూటీకి బయలుదేరే టైం అప్పుడే చేస్తున్నాను అనమాట. ఇంకా నీళ్ళు మరిగాక నూకేసేస్తా. ఇటు పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా తనకైతే టిఫిన్ ఏం పెట్టలేదు. తను బయటన పూరి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట, ఒక పూరి. మేమైతే గోధుమ ఉప్మా చేసుకుంటున్నా. లేని పూజ చేశాడు. నువ్వు అవతల సైకిల్తో ఆడుకున్నావు, చూసావా? చేసి జేజీ చూడు హార్ట్ తీసేసుకుంటుంది కదా. తీసుకో ఫైనల్గా గోధుమ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇలా జారుగా ఉన్నప్పుడు తినడమే ఇష్టం అనమాట. గట్టిగా అయిపోయినాక తినబుద్ధి కాదు. నెక్స్ట్ వేడిగా ఉన్నప్పుడు ఇది తింటేనే నాకు నచ్చుతుంది. చల్లగా అయిపోతే ఈ ఉప్మా అసలు నాకు నచ్చదు. ఉప్మా అయితే తినేసాము. ఆయన అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోయారనమాట. కరెక్ట్గా సరిపోయింది ఇద్దరికి. చిన్న గ్లాస్ చేస్తే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత తినడం వల్ల ఏమో మేబీ. టమాటీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలానే వంకాయలు కూడా కొయ్యాలన్నమాట. వంకాయ టమాటీ కర్రీ వండడానికి రెడీ అయ్యాను. ఆల్రెడీ పెనం పెట్టేసిన. ఆయిల్ వేసి తాలింపు పెట్టేస్తాను. వంట చేసేస్తే ఒక పని అయిపోతుంది. టమాటీ కర్రీ అయితే వండేసాను అనమాట. పెరుగు, అన్నం అన్నీ రెడీ చేసిన. బట్ మా ఆయనది రాలేదు. లంచ్కి వచ్చారనమాట. ఎట్నా ఇంతవరకు 3 అయ్యింది, ఆకలి వేస్తుంది రా. సో ఇక్కడైతే పాలు పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా పన్నీర్ చేస్తున్నా. సుండి పన్నీర్ ఒక 2 లీటర్స్. సో కొంచెం పన్నీర్ కర్రీ నైట్ కొండేసి మిగతా పన్నీర్ వచ్చేసరికి వేరే ఉంచడానికి. చాలా రోజులు అయిపోయింది పన్నీర్ కర్రీ నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తే. చాలా రోజులు కాదు, సంవత్సరాలు అయిపోయిందని చెప్పుకోవచ్చు. నా చేస్తే ఎప్పుడు నేను చేయను. అత్తమ్మ వస్తే అత్తమ్మ గారు చేస్తారనమాట, అంతేనే. సో ఇంకా అన్నం అయితే తినేసామండి. కర్రీ అయితే సూపర్ ఉంది. మొత్తం కర్రీ అంతా అయిపోయింది. మీకు నేను చూపిస్తా చూడండి. ఒక వంకాయ ఉంచాను పాప కోసం. అంటే తను వచ్చిన తర్వాత మళ్ళీ తింటాను అంటది ఏంటని. పాపను కూడా సాయంకాలం తీసుకొస్తానన్నారు మా ఆయన. అండి అదే ఉంది. మిగతాదంతా ఫినిష్ అనమాట. చాలా టేస్ట్ ఉందని చెప్పేసి మొత్తం కర్రీ అలా తినేసినాం ఇద్దరం. తోనే తినేసాం అన్నం అంతా. ఒకసారి ఇలా వండుకుని ఇలా తృప్తిగా కడుపు నిండా తింటున్నప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది. మా ఆయన నేను వండి పెట్టేదే హ్యాపీగా తిన్నారన్న ఫీలింగ్ ఉంటుంది కదా. నేను తృప్తిగా తిన్నాను, అతను తృప్తిగా తిన్నారు. సో ఇప్పుడే సెల్ ఛార్జింగ్ పెట్టేసి ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. సో ఇంకా పాలన్నీ ఇరిపేసాను అనమాట. ఇగోండి మనకి పన్నీర్ అనేది వచ్చేసింది. సో కొంచెం చల్లారిన తర్వాత మరీ బాగా వేడిగా ఉంది. సో కొంచెం సేపట్లో అయితే ఉడకబెడతాను. నేనైతే ఒక క్లాత్ కూడా సిద్ధం చేసేసుకోవాలి. యాక్చువల్గా మా గేదె పాలు. సో ఆటోమేటిక్గా మంచిగా బాగా వస్తుంది అని అంటారు. ప్యాకెట్ పాల కన్నా గేదె పాలతో కానీ ఆవు పాలతో కానీ బాగుంటుంది అంటారు కదా. అయితే ఈ బరువు పెట్టి అలా ఉంచేసాను అనమాట. ఒక 1 అవర్ ఆగిపోయిన తర్వాత అది వాడిపోతుంది కదా, అప్పుడు తీసేసి స్టోర్ చేసుకోవచ్చు. గీత పాప అయితే వచ్చిందండి. పాలే పట్టాను అనమాట. తాగేసింది చక్కగా. సో ఇప్పుడైతే కొంచెం సేపు ట్యాప్ చూసుకుంటుంది అనమాట. నేను అందులోపు బట్టలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ వేసుకొని మడత పెడతాను. నెక్స్ట్ నైట్కి నాన్స్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ముద్ద ఇప్పటి నుంచి కలిపి వదిలేస్తాను. ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఫస్ట్ ముద్ద కలిపేసి ఉంచేసాక నేను బట్టలు మడత పెట్టడానికి వెళ్తాను. టైం సరిపోతుంది అలా అయితే. అంటే ఒక 2 అవర్స్ అయినా మినిమం నానింది అనుకోండి, మంచి సాఫ్ట్గా బాగా వస్తాయి అనమాట నాన్స్. నేను కూడా వీడియోస్ చాలా 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 చూసి అలా చేయడానికి చూస్తున్నాను అనమాట. కలిపిసానండి నాన్స్ది. ఈ బట్టలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూర్చొని మడత పెట్టాలి. నేను ఇవి మడత పెట్టేలోపు నా కొత్త చెప్పులు తీసి ఏటో చేస్తుంది. లెనీషా నేను ఎక్కడ మర్చిపోతాను, రేపు తీసుకెళ్ళడం అని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట. రేపు తీసుకెళ్ళడం అనేసారు. మీకు చెప్పకూడదు అన్నప్పుడే చెప్పేసినాను. యాక్చువల్గా రేపు పండగ కూర వెళ్ళిపోతుంది.
లగేజ్ ప్యాకింగ్ కూడా ఉందన్నమాట, అదంతా చేయాలి. రేపటి వీడియోలోనే మీతో షేర్ చేద్దామని అనుకున్నాను అనమాట, ఊరు వెళ్తాను అన్నది. బట్ ఈ రోజు ఇప్పుడే చెప్పేసిన. ఫోన్ ఎనీవే మీతోనే కదా చెప్పాను, ఇంకెవరితో కాదు కదా. సో ఫాస్ట్గా కూర్చొని బట్టలు మనకు పెట్టేస్తా. ఓకే, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నెక్స్ట్ నేను వేసిన షేప్ ఎలా వేసినా కదా దానివల్ల ఎలా వచ్చింది. ఇప్పుడైతే ముక్కలు కట్ చేసేస్తాను, సగం తీస్తాను, సగం అయితే కర్రీ వండేస్తాను, మిగతా సగం వచ్చేసరికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఒక 3 days పోయిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా వండుకోవచ్చు. ఒక 2 to 3 days నిల్వ ఉంటుంది కదా ఇది. ఓ పావు వంతు అయితే ఇప్పుడు వండుతున్నాను అనమాట. 30 వంతు దాసేసిన ఆల్రెడీ. ఈ ముక్కలే వండుతున్నాను. సో ఇగోండి ఇలాగా పీసులుగా కట్ చేసుకున్నా. బటర్ వేసేసే కర్రీ కూడా వండుదాం అనుకుంటున్నా, పన్నీర్ కర్రీ. మొన్న రీసెంట్గా బటర్ చేశాను చూడండి, అప్పుడుదే అనమాట. 1 month వరకు బటర్ ఏమి అవ్వదు, ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇప్పుడు వేసేద్దాం. రమణైతే ఇక్కడ సైకిల్ ఎక్కించి తీసుకొచ్చాను అనమాట, తను ఉండట్లేదు. ఇక్కడైతే పన్నీర్ ముక్కలు బటర్లో వేసాను. అయితే సైడ్కి తీస్తాను. అదే కళాయిలో మళ్ళీ కర్రీ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు ఎండుమిర్చి కోసేసి వేపేస్తున్నాను అనమాట. సో ఇంకా ఎర్రగా వేపుతున్నాను అనమాట. మరీ అంత రోస్ట్ అని కాదు, అలానే తక్కువ అని కాదు, బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా జీడిపప్పు కూడా వేసాను. సో ఆనియన్స్ అనేవి కలర్ మ్యాక్సిమం మారే ఇక్కడ ఆపేస్తాను. ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ కొడతాను. చల్లారేలోపు పిల్లలతోనైతే ఆడుకుంటాను అనమాట. కూర్చోండి ఇద్దరు. మా ఆయన అయితే 7కి ఆ టైం అయిందండి వచ్చారు. సో ఎక్కడైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయ్యింది. నేనైతే స్పైసెస్ అవి ఎక్కువ వేయలేదు, మసాలాలు కూడా వేసుకున్న, కారం లైట్గా వేసుకున్నా, గ్రేవీ అయితే ఎక్కువ ఉంచుకున్నా. సో పన్నీర్ ముక్కలు ఇప్పుడే వేసాను, రెడీ అయిపోయింది. దగ్గరికి మరి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేస్తాను. సో ఫైనల్గా నానైతే వేపేసానండి. పన్నీర్ బాగుంది, రెస్టారెంట్లో చేసే స్టైల్లో. అవునా? బాగుంది. నాన్సా ఫస్ట్ టైం యాక్చువల్గా నాన్స్ చేయడం, కానీ కర్రీ కొంచెం స్వీట్ వచ్చిందా, చప్పకుందా? బాగానే ఉంది, బట్ మిస్ అయింది అనిపిస్తుంది. అవునా? యాక్చువల్గా టమాటా వేయాలన్నారు, నేను టమాటా వేయలేదు, ఉట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి వాటితో కలిపి చేసిన. బాగుందా? థ్యాంక్ యూ. ప్రేమతో చేశాను తెలుసా, చాలా కష్టపడ్డాను మధ్యాహ్నం నుంచి. సో ఇలాగనమాట, ఒక పక్క ఇలా పొయ్యి మీద పెట్టేసి వేపాలంట. అలా అయితే బటర్ నాన్ చాలా బాగుంటుందంట. ఈ కిందన బాగా వేగిన తర్వాత మళ్ళీ మీదన పెనం పెట్టి సేపుతాను. యాక్చువల్గా ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం వల్ల మీకు సరిగ్గా ఇక్కడ మా దాన్ని అయితే కష్టపడుతుంది చెప్పవా? డైలాగ్ నీవే కదా. బాగానే ఉన్నాయి నిజంగా, చెప్పు బాగున్నాయి, మెత్తగా సూపర్గా ఉన్నాయి. 2 hours అలా పెట్టాను అనమాట ముద్ద. సాయంకాలం 5 కలిపి, ఎందుకంటే నాన్స్ మనం తింటామా, సాగిపోతాయి, చెరగవు, బంకలాగా ఉంటాయి. ఇవి మాత్రం చాలా మెత్తగా క్రిస్ప్ అంటే బాగున్నాయి. టేస్ట్ మెత్తగా ఉన్నాయి కదా. అంటే దీనికి ఏవేవో టిప్స్ పాటిస్తే సరిపోతుంది అంట. క్లాత్ ఏవో ఏమంటే అన్ని వేసాను అనమాట. ఎన్ని వీడియోలు చూసినా తెలియదు నాన్స్ పన్నీర్ కర్రీ చేయడం. ఫస్ట్ టైం కట్ చేసావు? ఫస్ట్ టైం నేను ఎప్పుడు, కానీ బాగా చేసావు. ఇప్పుడే నాన్స్ అయితే తినేసామనమాట. సూపర్గా ఉన్నాయండి, బాగా నచ్చాయి అనమాట నాకు కూడా. గీత నీకు నచ్చిందా? గీతమ్మ కూడా ఒక నాన్ తినేసింది. 2 నాన్స్ కడుపు నిండిపోతున్నాయి యాక్చువల్గా.
గీత ఒకటి నేను 3 తిన్నా, మా ఆయన 2 తిన్నారనమాట. సో అలాగ జరిగింది.